ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మనలను దర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్మను పొందుట ఎలా అన్నొక అద్భుతమైనటువంటి వర్తమానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనలను ఆవరించబోతున్నాడు. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కృప కలుగును గాక. పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా అని ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మనల్ని దర్శించబోతున్నాడు. కూడి వచ్చిన బిడ్డలకు, మరి ముఖ్యముగా దేశ విదేశముల నుండి ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా కుటుంబ పక్షాన, నా పరిచర్య పక్షాన ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. లూకా సువార్త 11వ అధ్యాయం, లూకా సువార్త 11వ అధ్యాయం 13వ వచనం. 11వ అధ్యాయం 13వ వచనం. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి మీ పిల్లలకు మంచి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించిన నేను. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించువలెను. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పొందుకోవడం ఎలా అంటే, పరిశుద్ధాత్మ పొందుకోవడం ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ నువ్వు అడగాలి. పరిశుద్ధాత్మను గనక నువ్వు అడగగలిగితే నా దేవుడు నీ మీదికి పరిశుద్ధాత్మ శక్తిని దింపబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కృప కలుగును గాక. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నిన్ను దర్శించబోతున్నాడు. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, నీ యందు దేవుని మాటలు ఉండాలి. దయ్యపు మాటలుంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తోంది. ఇక్కడ పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించబడుతుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. నువ్వు అడిగితే పరిశుద్ధాత్మ శక్తి నీ మీదకి దిగొస్తుంది. అయితే నువ్వు అడగాలంటే అడగాలని ఒక తపన, పొందుకోవాలన్న తపన, ఆతృత నీలో ఉండాలి. ఎప్పుడైతే ఆతృత, తపన నీలో ఉంటుందో నీలో దేవుని మాటలు ఉంటాయి. నా యందు మీరును అంటే దేవుని యందు మనము, మీ యందు నా మాటలంటే మన యందు దేవుని మాటలు మాత్రమే ఉండాలి. మన యందు దయ్యపు మాటలు ఉండడానికి వీలు లేదు. మన యందు దురాత్మక శక్తుల మాటలు ఉండడానికి వీలు లేదు. మన యందు భూతి మాటలు ఉండడానికి వీలు లేదు. మన యందు లోకానుసారమైనటువంటి మాటలు ఉండడానికి వీలు లేదు. మన యందు ప్రేమ, దయ, కరుణ, జాలి అనే మాటలే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి అని ఒక ఆశపడుతున్నవారు, ఆమేనండి, ఎవరైతే పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలని ఒక ఆశ కలిగి ఉంటారో మీలో దేవుని మాటలు మాత్రమే ఉండాలి. ఈరోజు నా టాపిక్ ఏంటి? పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం ఎలా? నీవు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలంటే నీ హృదయము తెల్లగా ఉండాలి, నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి. ఆమేనండి. నా యందు మీరును మీ యందు నా మాటలు, అంటే దేవుడు చెబుతున్నటువంటి మాట, దేవుని యందు మనం ఉండాలి. మన యందు కేవలము దేవుని మాటలే ఉండాలి. లోకానుసారమైనటువంటి మాటలు ఉండడానికి వీలు లేదు, బూతి మాటలు ఉండడానికి వీలు లేదు, బూతి పాటలు ఉండడానికి వీలు లేదు. దేవుని మాటలు ఉంటే దేవుని శక్తి నీ మీదకి దిగి వస్తుంది. దయ్యపు మాటలుంటే దయ్యము నీ మీదకి దిగి వస్తుంది. ఉంటే నీ దగ్గర దయ్యపు శక్తులైనా ఉండాలి, లేదా దేవుని శక్తి పరిశుద్ధాత్మ శక్తి అయినా ఉండాలి. అయితే దయ్యపు శక్తి, దురాత్మక శక్తి మన మీదకి రిలీజ్ అవ్వడానికి సింపుల్. దయ్యపు మాటలు మాట్లాడితే చాలు దయ్యం దిగొస్తుంది, భూతి మాటలు మాట్లాడితే చాలు దయ్యం దిగొస్తుంది, అబద్ధాలు మాట్లాడితే చాలు దయ్యం దిగొస్తుంది, మోసపూరితమైనటువంటి ఆ మాటలుంటే చాలు దయ్యం దిగొస్తుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కానీ పరిశుద్ధాత్మ శక్తి నీవు పొందుకోవాలి అంటే పరిశుద్ధాత్మని మాటలు నీలో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉండాలి అంటే పరిశుద్ధతో నింపబడాలి. ఆమేన్. కృప కలుగును గాక. పరిశుద్ధాత్మతో నీవు నింపబడాలి. చీకటి ఉన్న దగ్గర వెలుగుకి చోటు లేదు, దురాత్మ ఉన్న దగ్గర పరిశుద్ధాత్మకు చోటు లేదు. దురాత్మ ఉన్న దగ్గర పరిశుద్ధాత్మకు చోటు లేదు. నీలో దురాత్మ ఉంటే నీలో పరిశుద్ధాత్మ రావడానికి సిద్ధపడదు. ఈరోజు నీలో దురాత్మ ఉందా, పరిశుద్ధాత్మ ఉందా? ఒకవేళ దురాత్మతో కనుక నీవు నీ కుటుంబం నింపబడితే ఆ దురాత్మని వెళ్ళగొట్టండి ప్రభువా అని కనుక ప్రార్థన చేయడానికి ముందు దేవుని యందు మీరుండాలా, దేవుని యందు మీరుండాలా, దేవుని పాదాల యందు మీరుండాలి, దేవుని సన్నిధిలో మీరుండాలి, దేవుని యందు మీరుండాలి. నా యందు మీరును, మీ యందు నా మాటలు. దేవుని యందు ఉండి మీ యందు దేవుని మాటలు ఉంటే అప్పుడు నీకేం కావాలో అడుగు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని మాటలు ఉండకుండా దయ్యపు మాటలుంటే అసలు దేవుని ముందు పోయి నిలబడలేం. మనం నిలబడతామా? చెప్పు, నిలబడతామా? నిలబడలేం. దయ్యపు మాటలుంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళలేం. యేసయ్యా స్తోత్రం స్తోత్రం వందనాలయ్యా అని ఇక్కడి నుంచి అనగలుగుతావేమో కానీ హృదయపూర్వకంగా మనం అనలేమో. ప్రైజ్ ది లార్డ్. ఇంట్లో ఏమంటారు, ఒక చెల్లి మా ఊరు వెళ్ళానే, ఆ చెల్లి పాట పాడితే మైక్ అదిరిపోతుంది, సౌండ్ అదిరిపోతుంది, చక్కని రాగం. కానీ ఇలా నేను వెళ్తా ఉన్నటువంటి టైంలో ఆమె నోట్లో నుంచి సాతాను మాటలు వస్తూ ఉన్నాయి. సాతాను మాటలు ఆ నుంచి బండెరా వరకు, ఏ నుంచి జడ్ వరకు, ఇక అది ఇది ఓ కథ. హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా,
ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పైకి భక్తి కలిగిన వారిగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించని జనాల వలె మనం ఉండడానికి వీల్లేదు. నీలో ఆతృత ఉండాలి. ఎస్ లార్డ్, ఐ యామ్ రెడీ. నేను పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవడానికి రెడీగా ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటి? కూరగాయల మార్కెట్లో లేదా సంతలో దొరికే సరుకు కాదు. హల్లెలూయా. దేవుని దగ్గర నుంచి పొందుకునే అనుభవం అదే. దేవుని దగ్గర నుంచి పొందుకునే అనుభవం. నువ్వు అడుగుతే దేవుడిస్తాడు, కానీ అడిగే అర్హత నీలో ఉందా? అడిగే దమ్ము నీలో ఉందా? దేవుని శక్తిని రిసీవ్ చేసుకోవడానికి నీ శరీరము నువ్వు అనుకూలంగా ఉన్నారా? ఆల్రెడీ చీకటి నీలో ఉంది. చీకటి ఉన్న బిడ్డలు ఎట్లుంటారు తెలుసా మీకు? చీకటి ఉన్న బిడ్డలు బ్రదర్ అనగానే ఏంటి? ఎవరైనా పడుకున్నారనుకో, పడుకున్న వాళ్ళని పోయి అమ్మ ప్రార్థనకు లేకండి అంటే చిన్నగా లేపొచ్చుగా. ఇది ఏ సంతానం? ఇది సర్ప సంతానం. హల్లెలూయా. పడుకున్నప్పుడు లేపొద్దు నన్ను. ఇక కొంతమందిని ఎంత లేపినా లేకదు. ఇక దురాత్మకు పరిశుద్ధాత్మకు చాలా వ్యత్యాసం ఉంటుంది. పరిశుద్ధాత్మతో నింపబడిన వారు నానా నానా అని లెగ్గగానే అన్నయ్య లేదా అక్కయ్య లే ప్రేయర్కి లే. సరే అక్కయ్య, ఎక్కడ ప్రేయర్ చేద్దాం? చర్చిలో ప్రేయర్ చేద్దామా? హాల్లో ప్రార్థన చేద్దామా? లేదా ప్రేయర్ టవర్ ముందు ప్రార్థన చేద్దామా? చెప్పక్కయ్య. ఎందుకంటే తను మాట్లాడదు, తనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఆరాట పడుతూ ఉంటాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దురాత్మ ఎప్పుడు పరిశుద్ధాత్మని డామినేట్ చేయాలని చూస్తుంది, కానీ పరిశుద్ధాత్మని ఎప్పుడు డామినేట్ చేయలేదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, పరిశుద్ధాత్మ ఉన్న బిడ్డలు థూ అని ఉంచినా తుడుచుకుంటారు. ఛీ పో అన్నా కానీ వదిలిపెడతారు. దిక్కులేని దాని అన్నా కానీ వదిలిపెడతారు. దిక్కులేనోడా అన్నా కానీ ఆయన చూసుకుంటాడు. ఎందుకు? ఆయనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇద్దరు గొడవ పెట్టుకుంటున్నారనుకో, ఏంటమ్మా ఎందుకు గొడవ పెట్టుకుంటున్నారంటే, డాడీ గట్టి గట్టిగా ముచ్చుకొని లేపుతుంది డాడీ. లేపినందుకు ఏమైందమ్మా అంటే, నాకు ఏదైనా కానీ పడుకున్నప్పుడు లేకపోతాడు, కోపం వచ్చేస్తుందే. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే పడుకున్నప్పుడు లేపినా కూర్చున్నప్పుడు లేపినా పరిశుద్ధాత్ముడు నవ్వుతూ సమాధానం చెప్తాడు. కొట్టు గట్టిగా చప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు నీ నోట్లో దురాత్మ మాటలున్నాయా, పరిశుద్ధత కలిగినటువంటి మాటలున్నాయా? ఈరోజు మనం డిసైడ్ చేసుకోవాలి. దేవుని మాటలుంటే దైవము పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి రావాలని నువ్వు కోరుకుంటే ఆయన దిగి వస్తాడు. పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు, అన్య భాషలతో నింపుతాడు. నీలో దురాత్మ ఉంటే ఆయన కిలోమీటర్ దూరంలో ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎంత ప్రార్థన చేసి, ఎంత కన్నీరు గార్చి, ప్రభువా నా కొడుకును దీవించు, ప్రభువా నా కుమార్తెను దీవించు, ప్రభువా నాకు మంచి ఆరోగ్యం అని ఎంత ప్రార్థన చేసినా నీ ప్రార్థన ఈ కప్పు దాటదో. నీ ప్రార్థన ఈ కప్పు దాటదంతే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ కప్పు ఎప్పుడు దాటుతుందో తెలుసా?
నీవు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డప్పుడు కొట్టు గట్టిగా చప్పట్లో, కొట్టు గట్టిగా చప్పట్లో. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్ దేనితో నింపబడాలి చెప్పాలి? దేనితో నింపబడాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో నింపబడితే ఏం తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడితే చూడండి, పరిశుద్ధాత్మతో నింపబడితే నీ జీవితంలో అద్భుతము జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనం చదవండి. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. పరిశుద్ధాత్మ వరము పొందుదురు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. ఏం పొందాలా? పరిశుద్ధ పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. ఏ నామంలో పొందాలా? నెక్స్ట్ యేసయ్య నామం. ఆమేన్. ఏ నామంలో బాప్తిసం పొందాలా? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలా. బాప్తిసము ఎందుకంటే పాప క్షమాపణ నిమిత్తం. ఒక్కసారి బాప్తిసం తీసుకున్న తర్వాత మరలా అయ్యే మాటలు, అయ్యే బూతి మాటలు, అదే ప్రేమ లేని విధానం, అసలు దేవుని సన్నిధిలో దేవుని సన్నిధికి వెళ్తూ ఇద్దరు గొడవ పడుతున్నారంటే చిన్న చిన్నవి వేరు, కానీ ఏంటిదన్నట్టు పరిశుద్ధాత్మ మనలో లేదని లెక్క. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు క్రైస్తవులముగా ఉంటూ కూడా ఎందుకని కోట్ల మెట్లు ఎక్కుతున్నాం? ఎందుకని తలకాయలు బలగొట్టుకుంటున్నారు? మందిరాలలో పాస్టర్ తలకాయ బలగొట్టారు. భద్రాచలంలో పాస్టర్లను గల్లబట్టుకుంటున్నారు, పాస్టర్లను విమర్శిస్తున్నారు, పాస్టర్లను అనరాని మాటలు అంటున్నారు. ఎందుకు అంటే వీరిలో పరిశుద్ధాత్మ ఉంటే పాస్టర్ల జోలికి వెళ్ళరు. వీరిలో పరిశుద్ధాత్ముడు నివసిస్తే, వీరిలో పరిశుద్ధాత్ముడు ఉంటే, వీరిలో పరిశుద్ధాత్మ శక్తి ఉంటే, విమర్శించే ఆత్మ అది దేవుని ఆత్మ చెప్పాలా? చెప్పండి అమ్మా. విమర్శించే ఆత్మ దేవుని ఆత్మనది, అది దురాత్మ. విమర్శించే ఆత్మ అది దేవుని ఆత్మ కాదు, దురాత్మ. ఈ రోజులలో సోషల్ మీడియాలో చూస్తే ఫలాని పాస్టర్ అట్లా, ఫలాని పాస్టర్ ఇట్లా, విమర్శించడమే. తీరా చూస్తే ఈయనకేమైనా సంఘం ఉందా అయ్యా అంటే, ఈయనొక పరిచర్య భారం ఉందా అయ్యా అంటే, నో, పరిచర్య భారము లేదు. కేవలం ఒకటే భారం, విమర్శించే భారం ఒక్కటే. ఈ విమర్శించే భారం ఎక్కడి నుంచి వస్తుందంటే దురాత్మ దగ్గర నుంచి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కృప కలుగును గాక. ఈ విమర్శించే భారము ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఎక్కడి నుంచి వస్తుంది? దురాత్మ దగ్గర నుంచి వస్తుంది. దేవుని దగ్గర నుంచి వచ్చే భారము కాదు ఇది. ఉదయం లేగగానే సెల్లు పెట్టుకోవడం, ఒకరిని విమర్శించడం, ఫలాని పాస్టర్ దొంగ, ఫలాని పాస్టర్ తప్పు, ఫలాని పాస్టర్ తప్పు. అసలు నశించిపోతున్న ఆత్మల పట్ల భారం ఉందా? పరిశుద్ధాత్మ దేవుడు వారిలో నివసిస్తే త్రాగుపోతుని చూడగానే కన్నీళ్ళు వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటే
వ్యభిచారులను చూడగానే వారికి సువార్త ప్రకటించాలని ఒక ఆశ కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటే ఆకలితో ఉన్నవాడికి ఆకలి తీర్చాలనిపిస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారిలో ఉంటే ప్రేమించే గుణం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఈ సంఘంలో ఈ పరిచర్యలో ఉంటున్న బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటే, ఒక అమ్మకు జ్వరం వచ్చిందంటే ఆ అమ్మ తినే వరకు మనం తినొద్దు. ఆమెనేనండి, ఆమెనేనండి. ఒక అమ్మకు ఆరోగ్యం బాగాలేదంటే ఆ అమ్మకి తినిపించిన తర్వాతనే మనం తినడమే దేవుని ప్రేమ, దేవుని అభిషేకము. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ఈ దేవుని ప్రతినిధిగా, దేవుని బిడ్డగా ఈరోజు దేవుని మాటలు నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. పాప క్షమాపణ నిమిత్తం ఒక్కసారి మనం బాప్తిసము తీసుకున్న తర్వాత మనం పరిశుద్ధాత్మ పొందుతాం. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. గట్టిగా చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదాం, చప్పట్లు. గట్టిగా 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 చప్పట్లు కొడాలా. ఆమేన్. గ్లోరీ. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో, ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా, అభిషేకించుమయా యేసయ్యా, అభిషేకించుమయా. నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలను అవమానములను తొలగించమని కోరగా, నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే. ఆ నిందలు పూదండలాయే, అవమానము అభినందనగా మారే.
హల్లెలూయా 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 యేసయ్యా హల్లెలూయా 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 యేసయ్యా అభిషేకించుమయ్యా యేసయ్యా అభిషేకించుమయ్యా ఆమేన్. ఆత్మతో పరిశుద్ధాత్మతో అభిషేక తైలముతో హల్లెలూయా కృప కలుగును గాక. ఆమేన్. ఆమేనండి గట్టిగా, ఆమేనండి గట్టిగా అనాలా. నేనేం చెప్తున్నాను, పరిశుద్ధాత్మ శక్తి ఉన్న దగ్గర అపవాదికి చోటు లేదు. ఈరోజు మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందినప్పుడు దేవుని శక్తి మీ మీదకి దిగి వస్తుంది. ఆమేన్. దేవుని శక్తి మన మీదకి దిగి రావాలి అంటే కొన్ని అర్హతలు మనకు కావాలి. లూసిఫర్ బిడ్డలుగా మనం ఉంటే దేవుని శక్తి మన మీదకి దిగిరాదు. లిటరల్లీ యేసయ్య బిడ్డలు ఎలా ఉండాలంటే యేసయ్య బిడ్డల్లాగానే ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా 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 కృప కలుగునుగాక. కొంతమంది మాట్లాడుతూ ఉంటే వాళ్ళలో లూసిఫరే కనపడుతూ ఉంటుంది నాకు. వాళ్ళ లూసిఫర్ ఎందుకు? దేవుని బిడ్డలు దేవుని స్వరూపాన్ని ధరించుకుంటారు. ఆమేనండి. మాటలో యేసయ్య కనపడాలి, చూపులో యేసయ్య కనపడాలి, నీవు నడిచే నడకలో యేసయ్య కనపడాలి, నువ్వు ప్రేమించే ప్రేమలో యేసయ్య కనపడాలి. నిత్యము నీ నడక, నీ మాట, నీ చూపు యేసయ్యలాగా మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నేను క్రిస్టియన్ అంటే సరిపోదు. మొన్న ఒక మాట మమ్మీ చూపెట్టారు. ఒక పాస్టరు మరొక పాస్టర్తో అంటున్న మాట ఏంటి? ఒక పాస్టర్ మరొక పాస్టర్తో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా రాఘవయ్య? బ్రదర్, ఇప్పుడు మీరు డెవలప్ అయ్యారు, కానీ మీరు మళ్ళీ రోడ్డు మీదకి రావడం, రోడ్డు మీద పడిపోవడం నాకు చూడాలని ఉంది. మీరు బిచ్చమెత్తుకోవడం నేను చూడాలనుకుంటున్నా. అమ్మో, ఇదేమి పాస్టరు ఏమంటున్నాడు? ఒక వ్యక్తిని రోడ్డు మీదకి వచ్చి బిచ్చమెత్తుకోవాలా నువ్వు అని చెప్పి మరొక పాస్టర్తో నువ్వు బిచ్చమెత్తుకుంటే నేను చూడాలని ఉంది, నాకు ఆశ ఉంది నాకు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అసలు ఆయన ప్రార్థన చేసుకునే వ్యక్తేనా? ప్రేమ ఉన్న వ్యక్తేనా? ఈరోజు ఇంత భయంకరమైనటువంటి దినాలలో మనం బ్రతుకుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని చిన్నాక, దేవుని శక్తితో నింపబడిన వాడు, దేవుని ప్రేమతో నింపబడేవాడు, దేవుని పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వాడు అలా మాట్లాడడానికి వీలు లేదో, అలా మాట్లాడరు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాడంటే ఆ వ్యక్తిని చూసి చి అని నవ్వుతున్నారంటే వాళ్ళలో దేవుడున్నాడా దురాత్మనుడా? చెప్పాలి మీరు. దురాత్మ. ఒక వ్యక్తిని ఎగతాళి చేస్తున్నారంటే, ఒక వ్యక్తిని క్రిటిసైజ్ చేస్తున్నారంటే ఏంటన్నాడు? అది దురాత్మ. హల్లెలూయా హల్లెలూయా. ప్రియ దేవుని జనాంగమా, నన్ను మన సంఘ బిడ్డలందరూ బలవంతం చేశారు. నీ మీదికి ఒక వ్యక్తి ఇట్లా దాడి చేశాడు, నువ్వు అర్జెంటుగా వీడియో పెడతావా లేదా అని చెప్పి చాలామంది నన్ను బలవంతంగా కూర్చోబెట్టారు. ఇట్లా బలవంతంగా కూర్చోబెడితే నేను
మాట్లాడిన దగ్గర నుంచి నాకు నెమ్మది లేదు. ప్రైజ్ ద లార్డ్. యేసు నామంలో ఆ వీడియో డిలీట్ చేసేసినాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకరు మనల్ని నాశనం చేయాలని చూసినా వారి బాగు మనం కోరుకోవాలి. ఒకరు మనల్ని పతనం చేయాలని చూసినా వారు దీవెనలు మనం కోరుకోవాలి. ఒకరు మనం మీద ఒక శాపాన్ని రిలీజ్ చేసినా వారు మంచిగా ఉండాలని దీవించగలగాలి. అదే పరిశుద్ధాత్మ శక్తిని అనుభవం. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగును గాక. కొంచెం జరుగునానా అంటే అరే ఇటు రానా అంటే నన్ను రే అంటావా? ఇవన్నీ కూడా దేవుని బిడ్డల పద్ధతులు కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ఆప్య దేవుని జనాంగమా, నువ్వు ఎంతైతే తగ్గించుకుంటావో అంత హెచ్చింపబడతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా. కృప కలుగును గాక. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం, అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 8వ వచనం. అపోస్తుల కార్యం అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, శక్తి నొందెదరు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తిని అందుతాము. అది ఏ శక్తి? 100 మందిని కొట్టే శక్తి కాదు. ఎలా? ఒకరికి కన్నీళ్ళు వస్తే కన్నీళ్ళు తుడిచే శక్తి. ఆమేన్, ఆమేన్ అనండి. ఒకరికి గాయమైతే ఆయింట్మెంట్ లాగా మారి సేవ చేసే శక్తి. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దెబ్బకు దెబ్బ కొడితేనే మొగతనం. నువ్వే మొగోడివిరా, ఛీ నీదే మొగతనం రా. వాడు కొడుతుంటే చూస్తున్నావేంద్రా, నా రక్తం మరిగిపోతుందిరా రాయ్. అది మొగతనం కాదు. నీ ఒంటి మీద దెబ్బ పడ్డా నవ్వుతూ క్షమించడమే నిజమైన మొగతనం. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నినాదం దెబ్బకు దెబ్బ, కత్తికి కత్తి అనే నినాదం కాదు. యేసయ్య నినాదం, యేసయ్య నినాదం దెబ్బకు ప్రేమ అనే నినాదం. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. కృప కలుగును గాక. మా ఊరు పోతే అందరు నన్ను అంటారు, ఏమంటారు ఏమంటారు? రే మీ చిన్నమ్మ ఇంత చిత్రహింసలు పెట్టింది గారా నిన్ను, ఏంట్రా ఇప్పుడు ఇంత ప్రేమగా చూసుకుంటున్నావేంటి, ఇప్పుడు ఇంత ప్రేమిస్తున్నావేంటి అంటే ఆ ప్రేమ నా యేసయ్య నేర్పించిన ప్రేమ. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి ఉంటుంది ఈ ప్రేమ? ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? మనుషులకు ఉండదు. మనం రక్తం ఇస్తే మనకు రక్తం ఇస్తారు. మనం 10 రూపాయలు సాయం చేస్తే రత్నమ్మ మనుగురు శాంతమ్మన ఈమె పేరు, మనుగురు శాంతమ్మకు 100 రూపాయలు ఇచ్చిందనుకో, మనుగురు శాంతమ్మ మళ్ళీ రత్నమ్మకి ఇస్తుంది. అదే రత్నమ్మ అడిగినప్పుడు శాంతమ్మ ఇవ్వలేదనుకో, శాంతమ్మ అడిగిందనుకో, నువ్వు నాకు ఇచ్చినవా? చెప్తున్నా మాట. ఆమెన్. మనం ఇస్తే వాళ్ళు ఇస్తారు, కానీ మనం ఏమి ఇవ్వకపోయినా మన కోసం ప్రాణం అర్పించిన దేవుడు నజరయుడైన యేసుక్రీస్తు దేవుడు. కొట్టుగట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నీ తల్లి కుండునా ఈ ప్రేమ. మరియమ్మ ఉండే కదా మన దగ్గర, మరియమ్మ చేతుల మీద కుంటుకుంటూ నడిచేది. వాళ్ళ కొడుకు అనాథ శరణాలయంలో ఈమె జాయిన్ అయినప్పుడు మీ అందరికి తెలుసు కదా, వచ్చి సంతకం పెట్టిపో బాబు అని చెప్తే సంతకం పెట్టడానికి లాస్ట్ సంతకం. ఇక ఆమె చచ్చిపోయినా చెప్పండి మీరే, ఆమె చచ్చిపోయినా మమ్మల్ని పిలవద్దు,
మాతో మాట్లాడొద్దు, మాకు అసలు చెప్పొద్దు, ఇక మీరే చేసేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయాడు. అది కొడుకుల ప్రేమ. అంటే తల్లి ఎంత పట్టించుకున్నా పట్టించుకోకపోయినా నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లి, కడుపు చీల్చి బిడ్డని ప్రపంచానికి పరిచయం చేస్తే, టాయిలెట్ పోస్తే కొడుకు తల్లి మీద తల్లి మూసి మూసి నవ్వులు నవ్వుతుంది. కొడుకు లెట్రిన్ పోతే నా కొడుకు నా మీద లెట్రిన్ పోయాడు అని చెప్పి సంతోషపడి ఆనందపడ్డ క్షణాలు ఎన్నో మరెన్నో. అటువంటి తల్లి ఈరోజు చనిపోయినా కానీ నేను చూడడానికి రాను అంటే, ఈరోజు అటువంటి ప్రేమలు ఈ సొసైటీలో ఉన్నాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను. హల్లెలూయా. కానీ మనం ఏం చేయకపోయినా మన కోసం ప్రాణం ఇచ్చిన ప్రేమ నా యేసయ్య ప్రేమ. హల్లెలూయా. నీ తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా ఈ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. చప్పట్లు కొడదామా, చప్పట్లు కొడదామా? సాయి చప్పట్లు గట్టి కొట్టాలి, గట్టిగా. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. చప్పట్లు కొట్టాలా? ఆమేన్. యేసయ్యా తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా ఈ ప్రేమ, తల్లి కుండునా ఈ ప్రేమ, సొంత చెల్లి కుండునా ఈ ప్రేమ, అన్న కుండునా ఈ ప్రేమ, సొంత తండ్రి కుండునా ఈ ప్రేమ, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసయ్యా యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి మధురం, యేసయ్యా మధురాతి హల్లెలూయా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం, యేసు నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. హల్లెలూయా. హల్లెలూయా. సిలువ నెక్కేను నీ ప్రేమ,
నాకై విలువ తెచ్చేను నీ ప్రేమ. నీ కోసం సిలువనెక్కింది ఆ ప్రేమ. ఆమేన్. నీ కోసం విలువను తీసుకొచ్చింది ఈ ప్రేమ. ఆమేన్. ఈ మనుషుల ప్రేమ నీ విలువ తీస్తుంది. ఈ మనుషుల ప్రేమ నిన్ను దిగజారుస్తుంది. ఈ మనుషుల ప్రేమ పెట్టిన చేతులను నరుకుతుంది. ఈ మనుషుల ప్రేమ పెట్టిన చేతులను లేకుండా చేస్తుంది. కానీ యేసయ్య ప్రేమ నీకు విలువను తీసుకొస్తుంది. ఆమేన్. ఆమేన్. మనుషుల ప్రేమ విలువ తీస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనుషులను నమ్ముకుంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోలేవు. మనుషులను నమ్ముకుంటే నువ్వు పరిశుద్ధాత్మ శక్తి పొందుకోలేవు. దేవుని నమ్ముకోవాలా? ఎస్. దేవుని శక్తిని పొందుకోవాలా? ఎప్పుడైతే దేవుని శక్తి నీ మీదికి దిగి వస్తుందో నువ్వు శక్తిని ఎందుతావు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. రోమియోలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం చదివి సహాయం చేయనా? దేవుని రాజ్యము ఆ భోజనమును ఆ పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. ఇది ₹1,00,00,000 మాట. ఇది చూడండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆమేన్. భోజనము పానము కాదు దేవుని రాజ్యం అంటే. నీతిగా ఉండాలి, సమాధానముగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఆనందమునై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఆనందంగా ఉంటాడో? సమాధానంగా ఉండాలి. ఎస్. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలే ఆగుతారు. ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండాలి, సఖ్యతగా ఉండాలి. అరే పలానోడు ఉన్నాడు రా పలాను ఊర్లో, బా అసలు ఆయనకు శత్రువులు అనేటోళ్ళే లేరురా. అరే పలాని చెల్లి ఉందిరా, బా ఏం ప్రేమరా, ఏం ప్రేమరా, ఆమెను చీ అన్నా కానీ అందరిని ప్రేమిస్తుందిరా. గట్టిగా చప్పట్లు కొట్టాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఆమేన్. నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నదే. ఎస్. నీతిగా ఉండాలి. నీతిగా ఉండాలి అంటే ఏంటి? నీతిగా ఉండాలి. నేను లేనప్పుడేమో ఆ మాటలు, నేను ఉన్నప్పుడేమో హల్లెలూయా స్తుతి మహిమ ఆ మాటల. నేను లేనప్పుడేమో ఆ మాటలు, నేనున్నప్పుడు స్తోత్రం ప్రభువా స్తోత్రం. ఇదా? నేను లేనప్పుడు ఆ మాటలు, నేనున్నప్పుడు యేసయ్యా మా తేజ డాడీ మీద అభిషేకం తిప్పు. ఈ కప్పు కూడా దాటదు నీ మాటలు. హల్లెలూయా. కనుక దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటి తెలుసా? నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందం. ఆమేన్. రాఘవయ్య మాధవ్తో మాట్లాడుతున్నాడు, డాడీ నాకు ఆయనతో వద్దు. ఇది దేవుని మాట కాదు. నీతియు సమాధానము కలిగి మనం జీవించాలా. వాడు లెక్క వాడు అప్పచెప్పుకుంటాడో. దేవుడు మనల్ని అడిగాడు అనుకో, నువ్వు మాధవ్తో ఎందుకు మాట్లాడట్లేదని. సమాధానము లేనివాడు నా వాడు కాడు. సమాధాన పరుచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలగుదరో. ఆమేనండి.
నన్ను కత్తితో పొడిచిన వ్యక్తినైనా నేను మాట్లాడతా. ఆమేనండి. హల్లెలూయా. ఎందుకంటే పరిశుద్ధాత్మ యందలి నా దేవునికి ఆనందం అదే. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నీ రైట్ కూర్చున్న అమ్మతో మాట్లాడుతున్నావా? నువ్వు నీ లెఫ్ట్ కూర్చున్న అమ్మతో మాట్లాడుతున్నావా? నీ ముందు కూర్చున్న అమ్మతో మాట్లాడుతున్నావా? నీ వెనకాల కూర్చున్న అమ్మతో మాట్లాడుతున్నావా? నీ ఇంటి ముందు వారితో మాట్లాడుతున్నావా? నీ ఇంటి వెనక వారితో మాట్లాడుతున్నావా? నీ లెఫ్ట్ సైడ్ ఉన్న వారితో మాట్లాడుతున్నావా? నీ రైట్ సైడ్ ఉన్న ఇంటి వారితో మాట్లాడుతున్నావా? మాకు మాటలు లేవు అయ్యగారు, మాకు మాటలు లేవు. అసలు ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నావా? ఏరా మాట్లాడుతున్నావు అంటే, డాడీ నాకు మాటలు లేవు డాడీ. అట్లా కాదు పెట్ట మాట. డాడీ మీరు అట్లా అనొద్దు తెలుసా? ఏమమ్మా మాట్లాడుతున్నావా నువ్వు అంటే, నువ్వు వద్దు డాడీ, నాకు అసలు ఎవరొద్దు డాడీ. నో, దేవుడు మనలో నివసించాలంటే నీతియు సమాధానము మనలో ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. నీతి సమాధానము గనక మనలో లేకపోతే పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది అని రాయబడి ఉంది కదా. పరిశుద్ధాత్మయందు దుఃఖం, పరిశుద్ధాత్మ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం, దేవుణ్ణి దుఃఖపరుస్తున్నాం. వాళ్ళతో నాకొద్దు, వీళ్ళతో నాకొద్దు, నాకు సమాధానం వద్దు, నాకు మాటలు వద్దు. నా వాళ్ళ లెక్క వాళ్ళప్పు చెప్పుకుంటారు. ఉదయం లేకగానే రత్తమ్మ ప్రైజ్ లార్డ్, శాంతమ్మ ప్రైజ్ లార్డ్, మనుగురు శాంతమ్మ ప్రైజ్ లార్డ్, పాలకొల్లు ప్రైజ్ లార్డ్, ఏలూరు ప్రైజ్ లార్డ్, నెల్లూరు ప్రైజ్ లార్డ్, రంగారెడ్డి ప్రైజ్ లార్డ్, హైదరాబాద్ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాలా. ప్రసన్న ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ చెప్పుకోవాలా. పరిశుద్ధాత్మతో నింపబడతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి లేకుండా నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడలేవు, పరిశుద్ధాత్మతో నింపబడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 21వ వచనం చదివి సహాయం చేయండమ్మా. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుషుణ్ణి ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది ప్రవచనాలు నమ్మరు, చాలా మంది దేవుడు మాట్లాడుతున్నాడంటే నమ్మరు. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఏలయనగా ప్రవచనం ఎప్పుడును మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు గాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. గట్టిగా చప్పట్లు కొట్టాల, కొట్టాల, గట్టిగా చప్పట్లు. హల్లెలూయా. కృప కలుగును గాక. పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడు టేస్ట్ చూడని వాళ్ళు, నిజమేనా, నిజమేనా? హల్లెలూయా. ఈరోజు ఒకటే, దేవుని పరిశుద్ధాత్మ శక్తి అనుభవించే వారికి ఈ అనుభవం అర్థమవుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలు కన్ఫ్యూజన్లో ఉన్నారు. యెహోవా దేవుడా లేదా బయలు దేవుడా, అసలు ఎవరు దేవుడు అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు ఏలియా దేవుని వైపు చూశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
ఏలియా ప్రార్థన చేయగా అగ్ని రథములను దేవుడు దింపాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా అగ్నిని దేవుడు దింపాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? నీవు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తుంది. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. రీకాందాల రబ షకేదియాల రబ బబ బబ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. మీరు ప్రార్థన చేస్తే లారీలు బియ్యం దిగి రావాలి. ఆమేనండి. మీరు ప్రార్థన చేస్తే బస్తాలు పప్పు దిగి రావాలి. మీరు ప్రార్థన చేస్తే బస్తాలు సోప్స్ అన్ని దిగి రావాలా యేసు నామములో. ఆ అభిషేకం ఎప్పుడు వస్తుంది అంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడ్డప్పుడు. వైజాగ్, విశాఖపట్నం, ప్రైజ్ ది లార్డ్. ఏం చేయాలి మనం? దేవుని మీద ఆధారపడాలి. పరిశుద్ధాత్మతో నింపబడాలి, అభిషేకముతో నింపబడాలి. ఈరోజు ఈ అనుభవంలో గనుక నువ్వు వెళ్ళగలిగితే పరిశుద్ధాత్మ అభిషేకం నీ మీదకి దిగి వస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా, హల్లెలూయా. కడుపులో కుళ్ళు, గుండెలో కుళ్ళు, గుండెలో హలో నందిని చూసినప్పుడేమో తర్వాత నీ పేరేంటి? శారదను చూసినప్పుడు మీ పక్కన ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా, ఆ అమ్మాయి పేరేంటి? అరుణను చూసినప్పుడు అరుణను చూసినప్పుడు ఎట్లా? ఇట్లా నవ్వుతావా? ఇట్లా అంటావా? పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే నందిని చూసినా, శారదను చూసినా, అరుణను చూసినా, లేకపోతే ఇంకొక అమ్మాయి పేరండి జ్యోతిని చూసినా, లేకపోతే మౌనికను చూసినా, నలుగురిని చూసి ఇట్లని ఐదో వ్యక్తిని చూడగానే మాధవ్ గారు కొన్నిసార్లు ప్రేమ్ గారు చూసేటప్పుడు చూడాలా. మొన్న చూసిన నేను ఆటోలో నుంచి ప్రేమ్ గాడి వైపు ఎట్లా చూస్తాడు తెలుసా? నాకు రాదది. హల్లెలూయా, కృప కలుగును గాక. నేను చూసిన అంటే నాకు నవ్వు వస్తుంది, కానీ వాడు సీరియస్గా నో. నీ సొంత తమ్ముడిని ఎంత ప్రేమగా చూస్తావు, ఆయనను కూడా ఎవరి లెక్క వాళ్ళు అప్పచెప్పుకుంటారు అంతే. మనది తెల్ల కాగితం ఉండాలి. ఆమెనండి. మంచి మా ఆత్మీయ తండ్రి ఒక మాట చెప్పారు మాకు. ఆమె, అరే బిడ్డ, నీ గుండె మీద మచ్చలు పొరలు ఉంచుకోకురా. నీ పతనాన్ని ఎంతమంది కోరుకున్నా మచ్చలైతే రానియకు, పొరలు రానియకు. తెల్ల కాగితం ఎలా ఉంటుంది? తెల్ల కాగితం వలె నీ హృదయం ఉండాలిరా బిడ్డ, అప్పుడు నిన్నెవరు ఆపలేరని చెప్పేసి అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. తెల్ల కాగితం వలె నీ హృదయం ఉండాలి. ఈరోజు తెల్ల కాగితం వలె ఉండవా? ఏం రోగం పుడుతుందో ఏంటో కొంతమందికి, నాకైతే తెలియదులే, కానీ సాయంత్రం కాగానే అని నవ్వుతారు. మళ్ళీ పొద్దున కాగానే అమ్మ ఇట్రా అన్నమాట. ఏమైంది? లూసిఫర్ దూరిందా ఏంది వీళ్ళకి? ఏమైందిరా? ఏం లేదన్నా. ఏం లేదు డాడీ. ఏమైందిరా? ఏం లేదు. ఏంటి ఏమైందిరా? ఏం లే. నేను సేవకుడు, నాకు తెలియదా నీలో లూసిఫర్ దూరిందని? ఆమేన్. కృప కలుగును గాక. అమ్మా, జీవితం అంటే నవ్వాలా, నవ్వించాలా, నలుగురిని ఆనందపరచాలా. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా. జీవితం అంటే బ్రతకాలా, అనేక మందిని బ్రతికించాలా. ఆమేనండి. బ్రతుకు అంటే మన కోసం మనం బ్రతికేది కాదు, నలుగురిని బ్రతికించడమే ఒక బ్రతుకు. కొట్టు గట్టిగా చప్పట్లు, గట్టిగా 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 హల్లెలూయా. దేవుని శక్తి నీ మీదకి దిగి రావాలంటే ఎలా ఉండాలి? హృదయం ఎలా ఉండాలి? తెల్ల కాగితం.
ఏమైందిరా వాళ్ళ మీద వీళ్ళ మీద, డాడీ నా మీద బాగా చాడీలు చెప్తాను డాడీ. చెప్పుకొని నీ నిజాయితీ దేవుడికి తెలిస్తే చాలు. హల్లెలూయా. నీ నిజాయితీ ఎవరికి చెప్తే చాలు? చెప్పాలా? ఎవరికి? దేవుడు చూస్తే చాలు, మనుషులకు సంబంధం లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి రోమాపత్రిక 14:22. రోమాపత్రిక 14:22. నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. తను సమ్మతించిన విషయములో తనకు తానే తీర్పు తీర్చుకొనిన వాడు ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనివాడు ధన్యుడు. మనకు మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి, నేను మాట్లాడిన మాట కరెక్టేనా కాదా? ఇప్పుడు కొన్నిసార్లు మనం మాట్లాడిన మాట మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తుంది. నన్ను గద్దించదంటే నువ్వు మనిషి పుట్టుక పుట్టలేదని లెక్క. మనిషి పుట్టుక పుట్టిన వాళ్ళకైతే మనస్సాక్షి గద్దిస్తుంది, అవునా కదా? మనస్సాక్షి గద్దించినప్పుడు మనస్సాక్షి మాట వినాలి. మనస్సాక్షి మాట మనం వింటే మనకు మనమే తీర్పు తీర్చుకోవాలి. తీర్చుకుంటే వారు ధన్యులు, ధన్యురాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఒకరు అలా నడుచుకుంటూ వెళ్తున్నారంటే ఆమె వైపు చూసి నవ్వుతున్నావంటే అది దయ్యపు నవ్వు, అది మనుషుల నవ్వు కాదు, అది దయ్యపు నవ్వు. అటువంటి వారి మీద పరిశుద్ధాత్మ శక్తి దిగిరాదో. ఈరోజు పరిశుద్ధాత్మ శక్తి నీ మీదికి దిగి రావాలి అంటే ఈరోజు ఎదుటి వారిని తీర్పు తీర్చడం కాదు, మనకు మనము తీర్పు తీర్చుకోవాలి. ఏం చేయాలరా? మనకు మనం తీర్పు తీర్చుకోవాలి. వాళ్ళట్లా వీళ్ళిట్లా, ఆ సేవకుడు ఇట్లా, ఆ సేవకుడు ఇట్లా, సతీశయ్య గారు అట్లా, ప్రవీణయ్య గారు అట్లా, షాలెం రాజయ్య గారు అట్లా, ఇట్లా జీవితం అంతా ఇదేనా పరిచర్య అంటే? నశించిపోతున్న ఆత్మల పట్ల భారం లేదు. నీకు నువ్వు తీర్పు తీర్చుకుంటే నువ్వు ధన్యుడిగా మారుతావు. నీకు నువ్వు తీర్పు తీర్చుకోకుండా ఇతరుల తీర్పు తీర్చితే దరిద్రుడవైపోతావని ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రియ దేవుని జనాంగమా, చాలామంది రోడ్ల మీద కనపడతా ఉంటే మనం భోజనాలు పెడతా ఉంటాం. భోజనం పెట్టడం ఎందుకు? మీకు అనాథ శరణాలయం ఉందిగా, ఎల్లు ఉంచుకోవచ్చు కదా అని చెప్పి ఏదో కామెంట్లు పెడతా ఉంటారు. పిల్లలు చూస్తూ ఉంటారు, వాళ్ళని పిలుస్తాం, రారు వాళ్ళు, మేమేం చేయాలి? కృప కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నాడు. ఈరోజు ఒకటే, అయ్యా పరిశుద్ధాత్మ అభిషేకం మా మీద కుమ్మరించు, నీ అభిషేకం మా మీద కుమ్మరించు ప్రభువా. నీ మాట వింటాం ప్రభువా, నీకు లోబడతాం ప్రభువా. ఎటువంటి కుళ్ళు కుతంత్రాలు లేకుండా మేము బ్రతుకుతాం ప్రభువా. నీ ఆత్మతో, నీ శక్తితో, నీ బలముతో మమ్మల్ని నింపు ప్రభువా అని గనక ప్రార్థన పూర్వకంగా గనక ఉండగలిగితే దేవుని శక్తి నీ మీదికి దిగ రాబోతుంది.